అందరికీ నమస్కారం అండి. వెరీ గుడ్ ఈవినింగ్. వీడి పేరు ఈశ్వర్. వీడు మీ అందరికీ బాగా తెలుసు, సాక్షిలో పనిచేసే యదవీడు. వీడు ప్రతిరోజు పిచ్చుకొక మాదిరి మొరగడం తప్ప మరో పనే ఉండదు వీడికి. ఏ రోజు కూడా వీడు బతుకొక నిజం చెప్పడం. వీడి జీవితం అంతా అబద్ధాలు. ఆ అబద్ధాలు కూడా ఎంత అద్భుతంగా చెప్తాడంటే ఇవి నిజాలేమోరా అనుకున్న విధంగా చెప్తుంటాడు వీడు. వీడికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది, రాక్షస రాజ్యాంగం జరుగుతుంది. వీటి మీద కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలకు సమాధానం కావాలి అని వీడు అడుగుతున్నాడు. యాక్చువల్గా వీడేం అడుగుతున్నాడో వీడు అడిగే ప్రతి ప్రశ్నకి మనమే సమాధానం ఇద్దాం. అరే అబ్బాయి ఈశ్వర్, నువ్వు అడుగు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతున్న వేళ ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, రెడ్ బుక్ రాజ్యాంగంలో రాక్షస పేజీని తెరిచారా? క్వశ్చన్ నెంబర్ 1 ఈశ్వర్ గారు మనకు వేసాడు ప్రశ్న. రెడ్ బుక్ రాజ్యాంగంలో రాక్షస పేజీని తెరిచారా? ఎందుకు? రెడ్ బుక్ రాజ్యాంగంలో రాక్షస పేజీ అంటే ఏంటైనా వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తే రాక్షస పేజీ తెరిచినట్టే, అంతేనా? అసలు వాడే రాక్షసుడు కదా, అరెస్ట్ అయినోడే రాక్షసుడు. దాంట్లో రాక్షస పేజీ తెరిచేది ఏంట్రా? నాకు అర్థం కావట్లా. ఇప్పుడు వల్లభనేని వంశీ ఎందుకు అరెస్ట్ అయ్యాడు? మనుషుల్ని కిడ్నాప్ చేసి భయభ్రాంతులకు గురి చేసి, అరే మీరు తప్పుడు సాక్ష్యం చెప్పకపోతే మిమ్మల్ని హత్య చేస్తా, మీ కుటుంబాన్ని హతమారుస్తా, మీ కుటుంబం భూమి మీద నూకలు లేకుండా చేస్తానని బెదిరిస్తేనే కదా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పోలీస్ యంత్రాంగం వంశీని హైదరాబాద్లో ఉన్నోని లేపుకొచ్చి మరీ తీసుకొచ్చి జైల్లో వేశారు. దానికి రాజ్యాంగంలో రెడ్ బుక్ రాజ్యాంగం, రాక్షస పేజీ తెరిచారా నువ్వు మాట్లాడటం కరెక్ట్ కాదు కదా నాన్న ఈశ్వర్. అసలు రాక్షసత్వం అంటే ఏంటో తెలుసా? ముఖ్యమంత్రి పీఠం కోసం సొంతం బాబాయిని హతమార్చాడు చూసినావా జగన్మోహన్ రెడ్డి, దానిరా రాక్షసత్వం అంటారు. దాని రాక్షసత్వం అంటారు. నీ బతుకు ఏ రోజన్నా సరే ఈ ప్రశ్న అడిగావు జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి గారు హూ కిల్డ్ బాబాయ్, గొడ్డలు ఎక్కడి నుంచి వచ్చింది, బాబాయిని ఎందుకు గొడ్డలతో నరికారు, ఏ రోజున నీ బ్రతుక్కి ప్రశ్న అడిగావురా ఆ దిక్కుమాల సాక్షి ఛానల్లో? ఏ రోజున జగన్మోహన్ రెడ్డికి సూటిగా ఒక ప్రశ్న వేసేవారని ఒక జర్నలిస్టుగా? బాబాయ్ చావుకు కారకులు ఎవరు, వైఎస్ విజయమ్మ ఎందుకు ఓటు వేయలేదు, వైఎస్ షర్మిల ఎందుకు నిన్ను తిడుతుంది, సొంత అన్నవే కదా, సొంత అన్నకు కూడా ఓటు వేయొద్దు అన్న దుర్మార్గుడు అని చెల్లి ఎందుకు మాట్లాడుతుంది అని ఏ రోజన్నా సరే ఇటువంటి ప్రశ్నలు నువ్వు నీ సాక్షిలో వేసావా, అడిగావా? లేదు కదా. కానీ అరెస్ట్ వెనుక అసలు కథ ఏంటి? రెండో క్వశ్చన్, వంశీ అక్రమ అరెస్టు వెనక రెండో కుట్రేంటి? కుట్రే ఉందిరా అందులో. ఆడికి కిడ్నాప్ చేశాడు, అరెస్ట్ చేశారు. ఆవిడ మంచికి పోరాటం చేశాడు రాష్ట్రం కోసం, లేకుంటే రాష్ట్రాల ప్రజల కోసం ప్రజా పోరాటం చేసి ప్రజా ఉద్యమం చేసి అరెస్ట్ చేస్తే అది తప్పు. దానికి నువ్వు ప్రశ్నించాలి, అడగాల. ఎందుకు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు? ప్రజల కోసం పోరాటం చేస్తున్నాడు, ప్రజల కోసం ప్రాణత్యాగం చేద్దాం అనుకున్నాడు, ఆత్మాహుతి దాడికి తెగబడ్డాడు, అందుకు వాడిని అరెస్ట్ చేశారంటే తప్పు. మనుషుల్ని కిడ్నాప్ చేసి గోండాయిజం చేసి అరెస్ట్ చేయకుండా ఏం చేస్తారు? కేంద్ర పార్టీ కార్యాలయం మీద దాడులు చేసి తగలబెట్టి ధ్వంసాలు చేసి విధ్వంసాలు సృష్టిస్తే అరెస్ట్ చేయరా? అరిటాకేసి అన్నం పెడతారా? నువ్వైతే అదే చేస్తావా? ఇప్పుడు నువ్వు ఉన్న ఈశ్వర్, వల్లభనేని వంశీకి నీ మీద కోపం వచ్చింది, ఆడి గురించి నువ్వు సాక్షి ఛానల్ సరిగా చెప్పలేదు, ఆడికి బీపీ పెరిగింది, నీ ఇంటి మీద దాడి చేస్తాడు, నీ కారు అద్దం పగలగొడతాడు, నీ ఇంట్లో వాళ్ళని భయభ్రాంతులు గురి చేస్తాడు, నువ్వేం చేస్తారా? మన వంశీయే కదా, జగనన్న మనిషే కదా, ఏం కాదులే అని మూసుకొని కూర్చుంటావా? లేకుంటే నీ ఇంటికి పిలిచి ఆహ్వానం చేసి భోజనం పెడతాడికి? అందులో కుట్రేముందిరా వంశీ, అందులో కుట్రేముందిరా ఈశ్వర్ చెప్పు? కిడ్నాపర్ని అరెస్ట్ చేశారు, అందులో తప్పేమి లేదు. నువ్వు దానికో అరిసి గీ పెట్టుకొని ఇందులో కుట్ర ఉంది కోణం ఉంది అంటే కుదరదు. నీ మూడో ప్రశ్న అడుగు. క్వశ్చన్ నెంబర్ 3, 5 ఏళ్ల పాలన తండ్రి కొడుకుల కక్ష సాధింపులకే పరిమితమా? కక్ష సాధింపులు అంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ నువ్వు వేసిన ప్రశ్న మాదిరి కక్ష సాధింపు రాజకీయమే చేస్తుంటే 8 నెలల పరిపాలన రా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ రోజుకి కూడా మీలాంటి పిచ్చి కుక్కలు ఊరకుక్కలు అందరూ మీడియాల ముందుకు వచ్చి తెగ చించుకుంటూ తెగరుస్తున్నారు చూసినారా? అంటే నిజంగా కక్ష సాధింపు రాజకీయమే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు చేస్తుంటే మీరు అందరూ మాట్లాడగలరా? అసలు ఏ ఒక్కడన్నా మాట్లాడగలడా? అసలు నీలాంటి పిచ్చి కుక్క ఈ విధంగా రెచ్చిపై ఈ ప్రశ్నలు వేయగలదా? 8 నెలల కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలానా పరిశ్రమలు వచ్చినాయి, పలానా పెట్టుబడిదారులు వచ్చారు, పలానా గుంటల బట్టి రోడ్లకు మరమ్మతులు జరిగినాయి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా ఇసుక వేస్తున్నాం, ఇచ్చిన మాట ప్రకారం 4,000 రూపాయలు పెన్షన్ పెంచి ఆ పెన్షన్ ఇస్తున్నారు, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు,
మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా సంస్థలో విద్యా వ్యవస్థలో అనేకమైన మార్పులు వచ్చాయి. వీటి గురించి ఏ రోజన్నా ప్రశ్న వేశావా? ఇవన్నీ కక్ష సాధింపు రాజకీయాలా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని సంతోషపెడుతున్నారు. ఇవి కక్ష సాధింపు రాజకీయాలు ఎలా అవుతాయి? అసలు కక్ష సాధింపు రాజకీయాలు అంటే ఏంటో నేను చెప్పాలా? ఈశ్వర్ నువ్వు విను. కక్ష సాధింపు రాజకీయాలు ఏంటంటే 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అయా జగన్మోహన్ రెడ్డి వేర్ ఈజ్ జాబ్ క్యాలెండర్ అని అడిగిన పాపానికి అడిగిన నిరుద్యోగ యువతలందరినీ కూడా పోలీసులతోటి కొట్టించి జైలుకి తరలించి వాళ్ళ మీద అక్రమమైన కేసులు పెట్టించారు. చూసావా? దానిలా కక్ష సాధింపు రాజకీయం అంటారు. ఆ కక్ష సాధింపు రాజకీయం గురించి ఏ రోజున నువ్వు మాట్లాడావురా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి మాత్రమే ఉండాలా? ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మేము ప్రభుత్వాన్ని నమ్మి రాష్ట్ర రాజధాని కోసం 34,000 ఎకరాల భూములు ఇచ్చాంరా, త్యాగం చేశాంరా అని రైతులు పోరాటం చేస్తే ఆ రైతుల గురించి ఏ రోజున మాట్లాడేవరా నువ్వు? కనీసం కడుపుకు అన్నవేదన్నావు కదా, రైతులు పండించి అన్నవే కదా నువ్వు 3 పూట్ల తినేది కన్నా రైతుల గురించి ఏ రోజున నువ్వు మాట్లాడేవరా ఈశ్వర్? అది కక్ష సాధింపు రాజకీయం కాదారా? ప్రతిరోజు కూడా 365 రోజులు కూడా రాజధాని కావాలి రాజధాని కావాలని రైతన్నలు రోడ్డు మీదకి పోరాటం చేస్తుంటే పోలీసులతో లాఠీ చార్జీలు చేయించారు, మహిళల గాజుల బగలు కొట్టించారు, చీరలు లాగిచ్చారు, వాళ్ళని అవమానించారు. చివరికి వాళ్ళు కట్టుకునే గొడ్డలతో సైతం వాళ్ళని అవమానం చేయలేదరా? నువ్వు చేయలేదరా అవమానం? రైతులంటే పట్టు చీరలు కట్టుకుంటారా? రైతులంటే గోడు చైన్లు వేసుకుంటారా? రైతులంటే ఉంగరాలు పెట్టుకుంటారా, బొంగరాలు పెట్టుకుంటారా అంటే ఏరా రైతులు పెట్టుకోకూడదు ఏంట్రా బంగారం? రైతన్న పంట పండించి ఆ పంటను సాగు చేసుకుని ఆ పంటను అమ్ముకున్న తర్వాత వచ్చిన డబ్బుతోటి చిన్నసాటి బంగారం కొనుక్కోకూడదా ఏంట్రా? అదే దిక్కుమాల సాక్షి ఛానల్లో దిక్కుమాల న్యూస్ అన్ని నువ్వు రోజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర కుక్క మాదిరి బ్రతికే నువ్వైతే కార్లు వాడాలా, బంగళాలు వాడాలా, బ్యాంకు బ్యాలెన్స్లు వాడాలా, కానీ సామాన్య రైతు కొనుక్కోకూడదా? ఇస్త్రీ సొక్కా వేసుకోకూడదా? పట్టు చీర కట్టుకోకూడదా? ఎంత 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 దరిద్రులరా మీరంతా కూడా. రైతుల పట్ల మీకున్న కక్ష సాధింపు రాజకీయం అది దానిరా కక్ష సాధింపు రాజకీయం అంటారా పనికి మాలనోడా? ఏ రోజున కక్ష సాధింపు రాజకీయం గురించి మాట్లాడావా? హిందూ దేవాలయాల మీద ఎందుకురా దాడులు చేస్తున్నారని ప్రశ్నించిన పాపానికి ఎంతమందిని వేధించారా మీరు? ఎంతమందిని వేధించారా మీరు? అది కక్ష సాధింపు రాజకీయం కాదారా ఈశ్వర్? ఆ కక్ష సాధింపు రాజకీయం గురించి ఏ రోజున మాట్లాడేవరా నువ్వు కనీసం? మెగా డిఎస్సి ఎప్పుడు వేస్తావా జగన్మోహన్ రెడ్డి? రాష్ట్రంలో పరిశ్రమలు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నాయంటే తెలుగు యువత విద్యార్థుల మీద రేప్ కేసు పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి. దేనికి? జగన్మోహన్ రెడ్డి ఇంటి మీదకి వెళ్ళి ప్రశ్నించేదానికి వెళ్తే, ఇంటికి వెళ్ళి ప్రశ్నించేదానికి వెళ్తే నన్ను రేప్ చేయడానికి వచ్చారంటే రేప్ ఎట్లా చేస్తారా జగన్ని? జగన్ ఎట్లరా రేప్ చేసేది? ఒక మగాడు ఎట్లా రేప్ చేస్తాడు? ఏదిరా కక్ష సాధింపు రాజకీయం? ఏ కక్ష సాధింపు రాజకీయాల గురించి నువ్వు ప్రశ్నిస్తున్నావురా ఈశ్వర్? ఇంకా సిగ్గు లేకుండా 5 ఏళ్ళు ఏం చేసినావురా? గుడ్డి గుర్రానికి పళ్ళు దోమినావా? ఏం పీకావు 5 ఏళ్ళు? ఏది కక్ష సాధింపు రాజకీయాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు? చేయని తప్పుకి తప్పు చేయకపోయినా సరే తప్పు చేశాడని చెప్పేసి నారా చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో వేశారు చూసారా? దానిరా కక్ష సాధింపు రాజకీయం అంటారు. కనీసం ₹1 అవినీతిని ప్రూవ్ చేయగలిగారా మీరు? చేయలేదు. పైశాచికత్వం. ఆ పైశాచికత్వం కోసమే కదరా మీరు చేసిందంతా. మళ్ళీ కక్ష సాధింపు రాజకీయాల గురించి నువ్వు ప్రశ్న వేయడం సిగ్గులేనోడా? కక్ష సాధింపు రాజకీయాలంటే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి చేసినాయని కక్ష సాధింపు రాజకీయాలు. ప్రజాధనంతో కట్టిన ప్రజావేదికను కూల్చివేశారు చూసినారా? దాన్ని కక్ష సాధింపు రాజకీయాలు అంటారా పనికి మాలనోడా? చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల్ని పారదోలాలు చూసారా? భయభ్రాంతులకు గురి చేసి భయపెట్టించి పరుగులు పెట్టించారు చూసినారా పారిశ్రామికవేత్తలందరినీ? దానిలా కక్ష సాధింపు రాజకీయాలు అంటారు. ఏ కక్ష సాధింపు రాజకీయాల గురించి నువ్వు ప్రశ్న వేస్తున్నారు? సిగ్గులేనోడా? నేను 4వ క్వశ్చన్ ఏంట్రా? క్వశ్చన్ నెంబర్ 4. దాడులు చేసేది, రివర్స్ కేసులు పెట్టేది వాళ్ళేనా? అదే కదరా మేము అడుగుతుంది. దాడులు ఎవడరా చేసింది? 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చేయని దాడంటూ ఏదైనా ఉందారా? మిమ్మల్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద తిరిగి దాడి మీరే చేస్తారు. ప్రశ్నించిన పాపానికి మీరు దాడి చేసిన తర్వాత ఏ బాధితులైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్ మెట్లేకి అయ్యా మా మీద పలానా వైఎస్ఆర్సీపీ గొండాలు దాడి చేశారయ్యా, మా ఇంట్లో బెదిరించారయ్యా, మా తలకాయలు బద్దలు కొట్టారయ్యా, మమ్మల్ని ఇష్టానుసారంగా బూతులు తిడుతున్నారయ్యా, మమ్మల్ని ఇంట్లో నుంచి లాక్కొస్తున్నారయ్యా, మా ఆస్తులు ధ్వంసం చేస్తున్నారయ్యా, విధ్వంసం సృష్టిస్తున్నారయ్యా అని పాపం బాధితులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఏ రోజన్నా కేసు నమోదు చేశారా? ఎరే ఈశ్వర్గా, ఏ రోజున ఒక కేసు నమోదు చేశారా? దాడులు చేసేది వీళ్ళే, కుట్రలు చేసేది వీళ్ళే, తిరిగి కేసులు పెట్టేది వీళ్ళేనంటే గతంలో మీరు చేసింది ఏంట్రా? గతంలో మీరు చేసిన మొత్తం అయ్యాక నాన్న ఈశ్వర్.
మనం మొదట ఉదయం లేచిన దగ్గర నుంచి దీని అమ్మ జీవిత రాత్రి పడుకునేంత వరకు ప్రశ్నించిన ప్రతి ఓడి మీద కేసే. చివరికి మీ దౌర్భాగ్యం ఏంటంటే ఏంట్రా, సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే వాళ్ళు 70 సంవత్సరాలు ఉండని, 80 సంవత్సరాలు ఉండని, కనీసం 100 సంవత్సరాలు ఉండని, వాళ్ళని కూడా అర్ధరాత్రి 3ంటికి వెళ్ళి 2ంటికి వెళ్ళి 1 గంటకి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి రాకపోతే లాక్కొచ్చి మరి చివరికి బట్టలు మార్చుకునే అవకాశం కూడా లేకుండా ఏ బట్టలు ఉంటే ఆ బట్టల మీద నిద్ర కళ్ళ మీద లాక్కొచ్చి కేసులు పెట్టలేదా మీరు? వాటిని ఏమంటారా? మీరు దాడులు చేసి మీరు కేసులు పెట్టడం కాదా? అమరావతి ఉద్యమం చేస్తున్న రైతన్నల మీద ఎంతమంది మీద మీరు కేసులు పెట్టారా? ఏ రోజున్నా సరే వాళ్ళు మిమ్మల్ని అడ్డుకున్నారా? జగన్మోహన్ ఇంటికి వెళ్ళారా? జగన్మోహన్ తిట్టారా? రాజధాని ఎక్కడా జగన్ అని అడిగారు. అడిగిన పాపానికి వాళ్ళనే కొడతారు, తిరిగి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతారు, వాళ్ళని జైలుకి పంపిస్తారు. దాన్ని ఏమంటారు నన్ను ఈశ్వర్? వాటిని ఏమంటారు నువ్వు చెప్పు? చదువుకున్నోడివి, బాగా అద్భుతంగా మాట్లాడుతుంటావు, అనర్గళంగా మాట్లాడుతుంటావు, నువ్వు కూడా అలాగే కొంచెం గడ్డం పెంచుకొని ఉంటావు స్టైల్గా. వాటిని ఏమంటారా? వాటిని రివర్స్ పరిపాలన అనరా? వాటిని కక్ష సాధింపు రాజకీయాలు అనరా? ఈ దిక్కుమాల క్వశ్చన్లని ఉడ్రానికి ఇచ్చేది ఆ జగన్మోహన్ రెడ్డికి కొన్ని రోజులు ఆ పనికిమాల ఒకటి తెచ్చాడు, సజ్జల రామకృష్ణారెడ్డి అని. వాడు పనికిమాల సలహాలన్నీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అద్భుతంగా ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం పట్టించి 30 ఏళ్ళు వెనక్కి నెట్టేశారా పనికిమాల వాళ్ళరా మీరు అందరు కలిసి. ఇక సిగ్గు లేకుండా నువ్వు ప్రశ్నలు వేస్తున్నావురా పనికిమాలోడా. ఇక నీ 5వ క్వశ్చన్ విన్నానా? నేతలంతా క్రిమినల్స్ అయితే బాబు సంగతి ఏంటి? వైసీపీ నేతలంతా క్రిమినల్స్ అయితే బాబు సంగతి ఏంటి అంటే, ఈ వైసీపీ క్రిమినల్స్ అందరి పడతం పట్టే వ్యక్తే బాబు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ వైఎస్ఆర్సీపీ కిరాతకులైతే, ఏ వైఎస్ఆర్సీపీ క్రిమినల్స్ అయితే, నీలాంటి పనికిమాలను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పడతం పట్టే వ్యక్తే చంద్రబాబు నాయుడు. ప్రజలకి న్యాయం చేస్తా అని మాటిచ్చాడు, ప్రజలకి మంచి చేస్తా అని మాటిచ్చాడు. గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎవరైతే ప్రజలు ఇబ్బంది పడ్డారో, ఆ ప్రజలు ఇబ్బంది పెట్టిన పనికిమాల వెధవలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క వెధవకి శిక్ష వేయించే బాధ్యత నాది, ఆ బాధ్యత నేను తీసుకుంటా అని మాట ఇచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అదే పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు కదరా. ఇంకా అందులో కక్ష సాధింపు ఏముందమ్మా ఈశ్వర్ చెప్పు? వైసీపీ నేతలంతా క్రిమినల్స్ అంటే క్రిమినల్సే కదరా. గోండాయిజం మీరే చేస్తారు, కిడ్నాప్లు మీరే చేస్తారు, అక్రమ మైనింగ్ మీరే చేస్తారు, హత్యలు మీరే చేస్తారు, కొండలు మీరే కొట్టేస్తారు, చివరికి అడవుల కబ్జా మీరే చేస్తారు. ఇందులో ఏం లేదు చెప్పు? డోర్ డెలివరీలు, హత్యలు చేసి డోర్ డెలివరీలు పార్సిల్ చేస్తారు మీరే. గట్టిగా మాట్లాడితే బట్టలు ఇప్పుడు డ్యాన్సులు వేస్తారు మీరే. క్రిమినల్స్, తేడాగాళ్ళు. ఇక గట్టిగా మాట్లాడుకోవాలంటే ఏ సర్టిఫికెట్ ఉన్న ఎదవల మొత్తం మీ దాంట్లోనే ఉన్నారా? ఆ పార్టీలోనే సచ్చారు కదా. ఏ క్రిమినల్స్ గురించి నువ్వు మాట్లాడాలో చెప్పు? నీతోటి సహా ఎందుకంటే నువ్వు కూడా పెద్ద క్రిమినల్వి. మీడియాను అడ్డం పెట్టుకొని అనేకమైన పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ప్రజల్లో ఒక ఆలోచనో లేకుంటే ఒక అలజడినో సృష్టించాలని చెప్పేసి, లేకుంటే ప్రజల మధ్య ఒక విద్వేషం సృష్టించాలని చెప్పేసి, ప్రాంతాల మధ్య ఒక విద్వేషం సృష్టించాలని చెప్పేసి ఒక పనికిమాల సాక్షి అని ఒక ఛానల్ అడ్డం పెట్టుకొని రోజు నువ్వు మాట్లాడే మాటలు కూడా క్రిమినల్ యాక్టివిటీస్ కిందే వస్తాయి నాన్న ఈశ్వర్. అది కూడా గుర్తుపెట్టుకో. మాటలతోటి కూడా మర్డర్లు చేయొచ్చు తెలుసా? ఇలాంటి వాడు చేస్తుంటాడు కదా అంటే అన్నీ కూడా. ఈరోజు నీకు నిజంగా దమ్ముంటే తప్పు జరిగితే తప్పని చెప్పు. యాజ్ అ జర్నలిస్ట్ నువ్వు ఏ ఛానల్లో పనిచేసినా సరే నిజాయితీగా మాట్లాడటం నేర్చుకో. ఎప్పుడు పనికిమాల మాటలు మాట్లాడకూడదు ఈశ్వర్. ఎప్పుడు కూడా చదువుకున్నాడివి, అంత ఇంత బుద్ధి జ్ఞానం ఉంటుంది కదా. నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రం 10వ తరగతి ప్రశ్నాపత్రం లీక్ చేసి దొంగతనం చేసేవని పాస్ అయ్యావా చెప్పు? లేకుంటే నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రం నీ సొంతం బాబాయిని హతమార్చేదానికి స్కెచ్ చేసావా, గొడ్డలు ఇచ్చావా చెప్పు? లేకుంటే నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి మాదిరి తల్లిని చెల్లిని వాడుకొని అవసరానికి పక్కన పెట్టుకొని అవసరం తీరిన తర్వాత ఎడంకాళ్ళతో ఇంట్లో నుంచి తండ్రి అవతలేసావా చెప్పరా ఈశ్వర్? నీకు జగన్ రెడ్డికి ఉన్న పోలికేంటి? జగన్మోహన్ రెడ్డి ఒక క్రూరుడు, నువ్వు కూడా క్రూరుడువేనా? జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి చేసి 16 నెలలు జైలు జీతం గడిపాడు, నువ్వు కూడా గడుపుతావు పోయి. జగన్మోహన్ రెడ్డికి భజన చేయటం కాదు ఈశ్వర్, నిజాలు మాట్లాడాలి. అదే జర్నలిస్ట్, చదువుకున్నాడువి. ఆ చదువుకు కొంచెమన్నా విలువ ఉండాలి కదా. చదువుకున్న చదువుకి పనికిమాల మాటలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఎట్లరా? ఉదయం లేచిన కానీ దీని అమ్మ జీవితం పొద్దున మొదలు పెడతావు సాయంత్రం దాకా. ఆ దిక్కుమాల సాక్షి కనీసం కొంపకపోయి అన్నం తింటావో తినవో నాకు ఇది తెలియదు. అన్నం కూడా తీసుకొచ్చి ఆడ తగలబెడతారో నీకు పనికిమాలుడికి. ఆడ కూర్చొని కరుస్తూ ఉంటావు ప్రేసలు. ఒక టీవీ పెట్టుకుంటావు, చేతిలో ఒక రిమోట్ పెట్టుకుంటావు, ఆ టీవీ మీద స్క్రోలింగ్ అయ్యేదాన్ని చూస్తూ ఉంటావు, ఇక చదువుతూ ఉంటావు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఏమైపోయింది రాష్ట్రంలో, ఇదంతా అలజడి సృష్టి, ఇదంతా కూటమి ప్రభుత్వం కక్ష, ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగం. మీ రెడ్ బుక్ రాజ్యాంగం తగలేట. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో రెడ్ బుక్ చూపించినప్పుడు నువ్వేమన్నావురా? లోకేష్ రెడ్ బుక్ చూపిస్తున్నాడంట, చిన్నపిల్లల ఆటలాగా ఉందంట,
ఏం చేస్తాడు ఈ రెడ్ బుక్ తోటి? ఎవరిని భయపడతాడు ఈ రెడ్ బుక్ తోటి? ఫస్ట్ నువ్వు పోయి కనీసం ఒక సర్పంచ్గా గెలవబోయా లోకేష్ అన్నావు కదరా నువ్వు. నీ మాటలు కాదారా ఇవన్నీ? మంగళగిరిలో భారీ మెజార్టీ 90,000 మెజార్టీతో గెలిచాడరా ఈశ్వర్. ఏం పీకుతావు ఇప్పుడు? 90,000 మెజారిటీ. ఎప్పుడు గెలవని ప్రాంతాన్ని ఎంచుకున్నాడు, ఎప్పుడు గెలవని నియోజకవర్గాన్ని ఎంచుకున్నాడు. ఏ మంగళగిరి గురించి సరిగా పలకటం చేత కాదని మీరు హేళన చేశారో అదే మంగళగిరిలో దమ్మున్న మగాళ్ళ నిలబడ్డాడు. ఏం పీకారా మీరు? మరి పొడి చేస్తాం పీకేస్తామన్నారు కదరా ఎలక్షన్ రిజల్ట్స్కి ముందు. నాకు తెలిసి వారం రిజల్ట్స్ ముందు నువ్వేమన్నారా? సంబరాలు చేసుకుందాం, బాంబులు కాల్చేద్దాం, డప్పులు మోగిచ్చేద్దాం, వాతావరణాన్ని సృష్టించేద్దాం, పండగ వాతావరణం రప్పించేద్దాం, జగనన్న ప్రమాణ స్వీకారం కట్ చేస్తే నారా చంద్రబాబు నాయుడు అనే నేను విన్న తర్వాత ఏమైపోయిందిరా నీ గొంతు? అతి చేయాలి నాన్న ఈశ్వర్, మరి ఓవర్ అతి చేయకూడదు. నీలాంటి అతిగాలందరినీ పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తాడేపల్లి కొంపలో కూర్చొని బయటకు కూడా రాలేకపోతున్నాడు. ఇంకా ఎందుకురా మీ అతి? నువ్వు ఇదిగో ఆ సాక్షి ఛానల్ దాటి ఒక్కసారి ఈ కృష్ణా గుంటూరు జిల్లాల పరిసర ప్రాంతాల్లో లేకుంటే ఈ రాజధాని ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో ఒక్కసారి ఆ రైతుల మధ్యలోకి నువ్వు మళ్ళీ నీ రిపోర్టర్లు పంపి మక్కరేవు. నువ్వు నిజంగా తోపు తురుమైతే, నువ్వు నిజంగా మగాడివే అయితే, మళ్ళీ చెప్తున్నా ఈశ్వర్, నువ్వు నిజంగా మగాడివే అయితే నీ సాక్షి లోగోని తీసుకొని నువ్వు రిపోర్టర్లకి ఫోన్లు పంపిస్తే మాత్రం బాగోదు. నువ్వే నేరుగా అమరావతి ప్రాంతం రైతుల మధ్యకి వెళ్ళి మీకెందుకు ఒకటే రాజధాని కావాలా, మీకెందుకు 3 రాజధానులు అవసరం లేదు, ఎందుకు జగన్కు ఓటు వేయలేదు, జగన్ చేసిన తప్పేంటి, చంద్రబాబు చేసిన మేలేంటి, అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా, రైతులు ఎవడన్నా ఇస్త్రీ బట్టలు వేసుకుంటాడా, కద్దర బట్టలు వేసుకుంటాడా అని నీకు దమ్ముంటే ఆ రోజు నువ్వు ఏ ప్రశ్నలు అయితే అడిగావు ఇదే ప్రశ్న పోయి నువ్వు అడిగి నువ్వు మళ్ళీ ఏ ఇస్త్రీ బట్టలతో అయితే నువ్వు పోయావో అవి నలక్కొని వెనక్కి వస్తే మాత్రం నువ్వు మొగుడు వేరా. ట్రై చేస్తావా మరి? సాక్షిలో కూర్చొని ముండకబులు చెప్పడం కాదు, బయటకు వచ్చి మగాళ్ళలాగా మాట్లాడాలా, లేకపోతే అన్నీ మూసుకొని కూర్చొని ఇంట్లో కూర్చోవాలా. పోయి ఆదివారం కదా చికెన్ మటన్ బిర్యానీ చేసి ఉంటారు, అది తిని ఒక పెగ్గు మందాకి